గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోటు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని నిఘా సంస్థల హెచ్చరిక. పాకిస్తాన్ నుంచి భారత్కు ఉగ్రవాదులు రావచ్చనే అనుమానాలను నిఘా సంస్థలు వ్యక్తం చేశాయి. దేశంలోకి ప్రవేశించడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు గుజరాత్లోని కచ్ తీరంలో ఒక పాకిస్తాన్ పడవ పట్టుబడడం కలకలం రేపింది. ఇందులో మొత్తం 11 మందిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తామంద మత్స్యకారులమని వారు చెప్తున్నారు. దారి తప్పి ఇటు వచ్చామని తెలిపారు. అయితే దొరికిన వారు ఉగ్రవాదులు అని కూడా ఛాన్స్ కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మారువేషంలోకి దేశంలోకి ప్రవేశించడానికి చూస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా భారత నిఘా సంస్థలు కూడా దేశంలోకి ఉగ్రవాదులు చొరవడచ్చనే హెచ్చరికలు ఆ తీరం వెంబడిన రాష్ట్రాలకు హెచ్చరించాయి. తాజాగా వీరు గుజరాత్లోని కచ్ తీరంలో పట్టుబడడంతో వీరు ఉగ్రవాదులు కావచ్చనేసి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందుకే వీరిని ఉగ్రవాద కుట్ర కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే భారత్లో ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సంఘటన జరగడం పోలీసులో కలకలం రేపుతుంది. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర కార్యకలాపాలు కాస్త తగ్గాయి. కానీ ఢిల్లీ బాంబు బ్లాస్టర్తో మళ్ళీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తీగలాగితే డొంక కలిగినట్టు దీని తర్వాత చాలామంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్ బార్డర్లో ఎల్ఓసి దగ్గర ఉగ్రవాదులు వేచి ఉన్నారనేసి BSF అధికారి చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు 100 నుంచి 120 మంది దాకా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు వేచి ఉన్నారని BSF ఇన్స్పెక్టర్ జనరల్ యాదవ్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం పటిష్టంగా ఉందని 2025 ఏడాది మొత్తం 4 సార్లు 8 మంది ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని, కానీ BSF వారిని మట్టుపెట్టిందని ఇన్స్పెక్టర్ జనరల్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు పాక్లోని ఉగ్రవాద సంస్థలు ఇండియాపై పెద్ద దాడికి కుట్ర పన్నుతున్నారని తెలుస్తుంది. భద్రతా సంస్థలకు నిఘా సమాచారం అందడంతో ఉగ్రవాద సంస్థ రహస్యాల సమావేశం గురించి తాజా సమాచారం గురించి పూర్తిగా భద్రతా సంస్థలకు తెలియడంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. తాజాగా దీనికి సంబంధించిన టాప్ ఉగ్ర సంస్థలు లష్కరే తోబా, జైషే మహమ్మద్ కమాండర్లు సమావేశమయ్యారని చెప్తున్నారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్తాన్లోని బహావల్పూర్ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి బహావల్పూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజమ్ అలాంను కలుసుకున్నారని, ఇక్కడ కలాం తరచుగా వచ్చి వెళ్తుంటారనేసి చెప్తారు. జైషే చీఫ్ మహమ్మద్ అజార్తో రహస్యంగా సమావేశమవుతున్నాడనేసి నిఘా వర్గాలు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాయి. ఈ సమాచారం సేకరించిన వేళ సరిహద్దు వెంబడిన రాష్ట్రాలను భద్రతా నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. తాజాగా గుజరాత్లోని కచ్ తీరంలో 11 మంది పాకిస్తాన్ బోట్లో పట్టుబడడంతో వీరిని ఉగ్రకుట్ర కోణం కేసులో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.